హలో అండి, మా వినాయకుడి నిమజ్జనం అయితే ఇవాళ అవుతుందండి. డే 5కి చూసేసేయండి. వినాయకుడి నిమజ్జనం అంటేనే ఫుల్ హడావిడి స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు చూసారు కదా, మట్టి వినాయకుడు పిల్లలతో హడావిడి ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే. ఫుల్ డాన్సెస్, ఫుల్ ఫ్యామిలీతో ఫన్, ఫుల్ ఎంజాయ్ చేశాను. సో ఈసారి వినాయకుడి దగ్గర లడ్డు కొనాలని అనుకున్నాను, కొనేసాను ఈసారి అయితే. సో ఎవ్రీ ఇయర్ నిమజ్జనం అయితే చాలా బాగా అవుతుందండి మా దగ్గర. ఈ 2024లో వినాయకుడిని పెట్టలేదు మేము, 23లో కూడా చాలా బాగా అయింది. దానికి గెస్ట్గా గురుజీ వచ్చారనమాట. అది ఇంకా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సో ఈసారి కూడా సింగర్ని ఇన్వైట్ చేశాము. చాలా బాగా జరిగింది అసలు. ఫ్యామిలీ అంతా డాన్సెస్ చాలా చాలా ఎంజాయ్ చేశాము. పిల్లలందరూ ఒక్కొక్క వినాయకుడిని పట్టుకున్నారనమాట. నివి ఇటు చూడమ్మా, జేబులో గణేష్ మహారాజ్కి అని నేను అంటా, జై అను అంటే అసలు అది వినట్లేదు. దాని హడావిడి దానికే ఉంది. సో నేను ఇంకా వీళ్ళతో కాదని చెప్పి నేనే ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని జేబులో గణేష్ మహారాజ్కి అని చెప్పి నేనే అనేసాను. ఇలా పిల్లలతో సందడి సందడి హడావిడిగా కంప్లీట్ అయిపోయింది మా నిమజ్జనం. माता जाति पार्वती पिता महादेव, माता जाति पार्वती पिता महादेव, जय गणेश देवा. Thank you so much. అమ్మ వచ్చేయండి మళ్ళీ
ఇవాళ నేను ఒక సింగర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇవాళ మా వినాయకుడి దగ్గరికి సాంగ్స్ పాడడానికి వచ్చారనమాట. సో తనని ఇంట్రడ్యూస్ చేస్తాను. తన పేరు భవానీ. అందరికీ నమస్కారం. నేను భవానీ సింగర్ అఫీషియల్ అనే పేజ్లో వెళ్తే నా వీడియోస్ దాంట్లో చూడొచ్చు. ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. నేను కింద కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. సో ఈరోజు ప్రత్యేకించి మా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి ప్రోగ్రామ్ చేయడానికి వచ్చాను, వినాయక నిమజ్జనం ప్రోగ్రామ్. సో సరదాగా అలా వీడియో తీసుకుంటున్నాము. సో తన ఐడి కూడా మెన్షన్ చేస్తుంది, తన యూట్యూబ్ లింక్ కూడా మెన్షన్ చేస్తుంది. సో ఫర్దర్ వీడియోస్ కి అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీకు కూడా చాలా థ్యాంక్స్. రైట్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. లడ్డు అయితే తీసుకున్నాక నాకు చెప్తున్నాను అనమాట, వెళ్ళి ఇంట్లో పెట్టని. అలా కాదు, నువ్వే తలపైన పెట్టుకొని దేవుని రూమ్లో పెట్టేసి మొక్కు అని చెప్పాను. యాక్చువల్ ప్లానింగ్ ఏంటంటే అందరు ఉన్నప్పుడు సౌండ్స్తో తీసుకొద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదనమాట. సో ఇలా సింపుల్గా దేవుని రూమ్లో పెట్టి మొక్కేసుకున్నాడు. సో నేను కూడా దేవుడు వెళ్ళే ముందు నా కోరిక కూడా వినాయకుడి చెవులో చెప్పేసి మొక్కుకున్నాను అనమాట. Hey!
ఆటపాటలతో సందడిగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నాకైతే ఈ మ్యారేజ్ తర్వాత ఈ ఫెస్టివల్, ఈ వినాయకుడి ఫెస్టివల్ అనేది నాకు ఇంకా స్పెషల్ అయ్యింది. నాకు ఆ ఫెస్టివ్ వైబ్ అసలు ఏ మాత్రం తగ్గేదే లేదన్నట్టుగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ నా మ్యారేజ్ అయ్యాక నేను ఒక హ్యాపీగా వెయిట్ చేసే ఫెస్టివల్ ఏదైతే ఉంది అంటే అది వినాయక చవితియే. ఇంకా అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత వినాయకుడిని ఇంకా గంగమ్మ తల్లి దగ్గరికి తీసుకెళ్ళాలని చెప్పేసి మా వాళ్ళైతే స్టార్ట్ అయ్యారు. సో నేనైతే ఇంట్లోనే ఉండిపోయాను. అప్పటికి టైం 3 అవుతుంది. సో పిల్లలు ఇంకా పడుకోలేదని చెప్పి నేను ఇంట్లోనే ఉన్నాను. మా వాళ్ళు నిమజ్జనం చేసి వచ్చేసారు.